నమస్తే, నేను శ్రీధర్, యాంటీ కరప్షన్ బ్యూరో డిఎస్పీ హైదరాబాద్. ఈరోజు మార్నింగ్ మాకు ఆల్రెడీ 3 days కింద కంప్లైంట్ వచ్చేది. ఒక కాంట్రాక్టర్ ఇక్కడ అతను చేసినటువంటి పనులకు గాను ఒక 40 లక్షల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అవి చంద్రాయణగుట్ట, ఆరాంఘర్ ఏరియా, చార్మినార్ జోన్కి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గారు షేర్లింగంపల్లిలో ఉన్నారు. యాక్చువల్లీ ఈ అర్బన్ ఫారెస్ట్రీ ఇతను ఇన్ఛార్జ్ చార్మినార్ జోన్ కూడా ఇతనే చూస్తున్నాడు. అక్కడ ఎవరు లేరు ఆఫీసర్ కాబట్టి. ఆ బిల్స్ శాంక్షన్ చేయడం కోసం అని చెప్పేసి ఒక 2,20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. 3 దఫాలుగా ఒక 50,000 తీసుకున్నారు. ఒకసారి 50,000 ఆఫీస్లో తీసుకున్నాడు. ఒక 50,000 అతను ఇందిరా పార్క్లో ఒకసారి ఇచ్చాడు. ఇంకొక 50,000 అతను వేరే కాంట్రాక్టర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత మిగిలిన 70,000 ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చి ఇవ్వాలని నిన్న నైట్ అతనికి ఫోన్ వచ్చేది. అతను మార్నింగ్ ఆఫీస్ రాగానే ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేసి మీడియేటర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఆ 70,000 రూపీస్ లోపల మేము కెమికల్ ఫినాప్థిలిన్ పౌడర్ పూసినటువంటి టెయింటెడ్ కరెన్సీ నోట్స్ ఇచ్చి కంప్లైంట్ లోపల పంపించాము. లోపల వెళ్ళిన కంప్లైంట్ అతనికి ఇచ్చేశాడు. ఇచ్చేసి బయటికి రాగానే ఇమీడియట్లీ మేము పోయి చెక్ చేశాము. తన డ్రాలో ఆ 70,000 కరెన్సీ నోట్స్, సేమ్ కరెన్సీ నోట్స్ దొరికాయి, టెయింటెడ్ కరెన్సీ నోట్స్. తర్వాత ఇతని ఫింగర్స్ కూడా మేము కెమికల్ టెస్ట్ చేస్తే రైట్ హ్యాండ్ ఫింగర్స్ కలర్ కూడా వచ్చేది అతనికి. డ్రాలో ఉన్నటువంటి ఆ 70,000 సీజ్ చేశాము. అవి కూడా 70,000 కూడా ఒక చిన్న ఒక డబ్బా మీద ఉండేటి. ఆ డబ్బా కూడా కెమికల్ టెస్ట్ చేస్తే అక్కడ కూడా మాకు అది పింక్ కలర్ వచ్చేది. అది పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. తను ఈరోజు అరెస్ట్ చేశాము ఇతన్ని. సీనియర్ ఆఫీసర్స్ కూడా పిలిపించి అవి ఏం పనులు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి అనేది వెరిఫై చేస్తున్నాము. జోన్లో ఉన్నటువంటి ఇంకే ఆఫీసర్ల మీద అవకాశం అంటే ఇది కంప్లైంట్ వచ్చింది కాబట్టి స్పెసిఫిక్ కంప్లైంట్ మీద చేశాము. ఆల్రెడీ ఇంకా ఎంక్వైరీస్ అవి రన్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు కానీ ఏదైనా సక్సెస్ఫుల్ ఎంక్వైరీ ఉంటే మళ్ళీ కూడా కేసెస్ వేసే అవకాశాలు ఉంటాయి. దొరికిన తర్వాత ఇప్పుడు అతని సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడ పిలిపించాము మేము. డైరెక్టర్, ఆ సేమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని, ఆ జోన్స్ చూసే వాళ్ళని. వాళ్ళది ఆ పనులు, ఆ బిల్స్ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఎంక్వైరీ చేస్తాము. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటాము. ఇతన్ని నైట్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించేస్తాం. ప్రజలందరికీ విన్నపం ఏంటంటే అందరు కలిస్తేనే అవినీతిని అనేది అంతం చేయొచ్చు. కాబట్టి మీరు ఎవరైనా బాధితులు కానీ లేదా మీ స్నేహితులు ఎవరు బాధితులు కూడా 1064 అనేది ఆ టోల్ ఫ్రీ నెంబరు. అక్కడికి డైరెక్ట్గా డయల్ చేసేసి మీ కంప్లైంట్స్ని రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత మేము ఏం యాక్షన్ తీసుకున్నాం అనేది కూడా మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ.